సో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో, ఈరోజొచ్చేసి మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్‌లో 1 డే బిఫోర్ మీరు చదివిన పాస్ అయ్యేలాగా మోస్ట్ రిపీటెడ్ క్వెషన్స్ అండ్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అయితే చూపిస్తానన్నమాట. సో, ఇవి కానీ చదువుకుంటే మీరు 1 డే బిఫోర్ అయినా పాస్ అవుతారు పక్కాగా. సో, డెఫినిట్‌గా వన్ థింగ్ నేను రిక్వెస్ట్‌గా అయితే అడుగుతున్నాను. ఇది చూసిన తర్వాత ఈ వీడియో మీరు ఫస్ట్ కామెంట్ అయితే చేయండన్నమాట. వీడియో ఎలా ఉంది అనేది అర్థమవుతుందా? వాయిస్ కట్టా అనేది ఫస్ట్ నాకు నా వీడియోస్‌కి రివ్యూ ఇవ్వండి. ఓకేనా? సో, అలాంటప్పుడు మీ ఎగ్జామ్స్ అనేవి నేను చూసుకుంటాను. ఓకేనా? సెకండ్ థింగ్ ఇప్పుడేంటంటే మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్‌లో 1 డే బిఫోర్ మీరు చదివిన పాస్ అవ్వేలాగా అలాగే ఇంపార్టెంట్ క్వెషన్స్ మాత్రమే చూపిస్తాను. ఓకేనా? యూనిట్ 5 నుంచయితే మనం చూద్దాం ఫస్ట్. యూనిట్ 5 ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నమాట. ఈ 4 క్వెషన్స్ మాత్రమే. కేవలం 4 క్వెషన్‌లే నాన్న. యూనిట్ 5 నుంచి ఓన్లీ 4 క్వెషన్స్ మాత్రమే. చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్. వీటిలో ఖచ్చితంగా మీకు 5 మార్క్స్ అండ్ 1 ఎస్సే అయితే వస్తది. షార్ట్ ఎస్సే అయితే పక్కా వస్తదన్నమాట. అందులోంచి షార్ట్ ఎస్సేలో ఏదో ఒక్కటొచ్చినా మీరు డెఫినిట్‌గా పాస్ అవుతారు. యూనిట్ 5 నుంచి 4 క్వెషన్స్ చదువుకుంటే మీరు ఖచ్చితంగా ఒక్క క్వెషన్ అన్నా అటెంప్ట్ చేస్తారన్నమాట. నెక్స్ట్ యూనిట్ 4. యూనిట్ 4లో ఇంపార్టెంట్ క్వెషన్‌లొచ్చేసి ఇవన్నీ ఉంటాయి. కానీ సార్ ఇన్ని క్వెషన్‌లంటే మా వల్ల అవ్వదు సార్. 1 డే బిఫోర్ కదా సార్ అంటే నేను చెప్తాను చూడండి. అందులో మీరు ఫస్ట్ వన్, సెకండ్ వన్ చాలా ఇంపార్టెంట్ వన్స్ అన్నమాట. ఫస్ట్ వన్, సెకండ్ వన్ అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ అండ్ నెక్స్ట్ సాల్వ్ d³ మైనస్ 12d ప్లస్ 16 ఇంటూ y ఈక్వల్ టు e పవర్ మైనస్ x ప్లస్ e పవర్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అని ఉంది కదా! అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ లాస్ట్ 2 క్వెషన్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇవన్నీ కానీ చదివితే మీరు డెఫినిట్‌గా పాస్ అవుతారు నాన్న 1 డే బిఫోర్ అయినా. సో, ఫెయిల్ అవుతాననే భయమైతే మీకు ఉండకూడదు. ఓకేనా? ఒకేళ లేదు సార్ నేను కొంచెం చదవగలను అనుకుంటే గనక ఈ 8 క్వెషన్స్ అయితే మీరు ట్రై చేయండి. డెఫినిట్‌గా రిపీటెడ్ మోడల్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నమాట. ఓకేనా? అండ్ వీటిలో కూడా చాలా ఒకటే మోడల్స్ ఉంటాయి. ఒకసారి డెఫినిట్‌గా ట్రై చేయండి. యూనిట్ 2 యూనిట్ 3 అయితే చూద్దామన్నమాట. యూనిట్ 3లో మీకు కేవలం 6 క్వెషన్స్ ఇచ్చాను. చాలా ఇంపార్టెంట్. అవి కూడా ఇందులో 3, 4 క్వెషన్స్ ఒకేలా ఉంటాయి. అవి కూడా చూద్దాం. ఫస్ట్ వన్ చాలా ఇంపార్టెంట్. సెకండ్ వన్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక మీరు థర్డ్ వన్, ఫోర్త్ వన్ ఒక్కటే మోడల్. సేమ్ మోడల్ ఉంటుంది. ఎక్కడ మీకు డిఫరెన్స్ అయితే ఉండదు. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. మీరు ఆ 2 కనుక ఒకటే మోడల్ అనుకుంటే మీకు డెఫినిట్‌గా నేనిచ్చింది 5 క్వెషన్స్ మాత్రమే. యూనిట్ 3 నుంచయితే. సో, వెరీ ఇంపార్టెంట్ క్వెషన్స్. సో, ఖచ్చితంగా మీరందరైతే ఇవి చూసి చదవండి. డెఫినిట్‌గా ఇగ్నోర్ అయితే చెయ్యొద్దు. ఓకేనా? నెక్స్ట్ యూనిట్ 2 చూద్దాం. యూనిట్ 2లో కొంచెం ఎక్కువ క్వెషన్‌లయితే ఉంటాయి నాన్న. ఇవి ఎక్కువగా కొంచెం థియరీ పార్ట్ అయితే ఉంటదన్నమాట దీంట్లో. కానీ ఇందులో కూడా రిపీటెడ్ క్వెషన్స్ అండ్ ఇంపార్టెంట్ క్వెషన్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి మీకు తీసుకున్న ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఓకేనా? ఇందులో మీరు బాగా చదవాల్సింది ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్ అండ్ సెవెంత్, ఎయిత్ ఇవన్నీ మీరు చదవాల్సిందే డెఫినిట్‌గా యూనిట్ 2 నుంచయితే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వెషన్‌లే. ఓకేనా? ఇందులో మీరు ఏది స్కిప్ చేస్తాకైతే ఉండదు నాన్న. ఓకేనా? మీరు డెఫినిట్‌గా అయితే చదివి తీరాలన్నమాట ఇవన్నీ కూడా. అండ్ వన్ థింగ్ ఫెయిల్ అవుతాను అనే భయం కూడా మీకు అవసరం లేదు. చదువుకోండి. హ్యావ్ ఎ ఫన్నీగా చదవండి. డెఫినిట్‌గా పాస్ అవుతారు. టెన్షన్ అయితే పెట్టుకోవద్దు. నెక్స్ట్ యూనిట్ 1 అన్నమాట. యూనిట్ 1లో మీకు ఇంపార్టెంట్ క్వెషన్‌లయితే ఉంటాయి. అవి కూడా చూపిస్తాను. సో, ఇందులో వచ్చేసి కూడా మనకి 8 క్వెషన్స్ అయితే ఉన్నాయి నాన్న.
కొన్ని చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్‌లు మీకైతే చెప్తానన్నమాట. సో, యూనిట్ 1లో ఇంపార్టెంట్ క్వెషన్‌లొచ్చి ఫస్ట్ వన్, సెకండ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ వన్ అండ్ సెవెంత్, ఎయిత్ కూడా. ఒక్క థర్డ్ క్వెషన్ స్కిప్ చేస్తే అన్నీ ఇంపార్టెంటే అండ్ రిపీటెడ్ ఇయర్ వైస్ రిపీటెడ్ అప్రాక్సిమేట్‌లీ ఒక 5 ఇయర్స్ మోడల్ పేపర్స్ చెక్ చేసి మీకైతే చెప్తున్నానన్నమాట. సో, చాలా చాలా ఇంపార్టెంట్. సో, డెఫినిట్‌గా సెమ్ 1లో అయితే అందరూ పాస్ అవ్వండి. ఎవ్వరైతే ఎటువంటి సబ్జెక్ట్‌లు ఉంచుకోవద్దు. అండ్ ఎక్కడ మీరైతే టెన్షన్ పడవద్దు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే సాలిడ్ జామెట్రీ కూడా కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. అప్పుడైతే మీకు వీడియో అయితే వెంటనే పెడతానన్నమాట. ఓకేనా? ఇంకా మీకు ఏదైనా సబ్జెక్ట్ కోసం ఆల్రెడీ మన ఛానల్‌లో తెలుగు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ కోర్స్‌కి ఇంపార్టెంట్ క్వెషన్‌లు కూడా పెట్టామన్నమాట. సో, ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్లి ఖచ్చితంగా అయితే చూడండన్నమాట. సో, మన ఛానల్‌ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా? థాంక్ యూ.